అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ కోసం ఒక గోల్డెన్ డోమ్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు సార్. 3 years లోపులోనే ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంతకీ గోల్డెన్ డోమ్ అంటే ఏంటి సార్? ఎందుకు ట్రంప్ ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు? ట్రంప్ ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఇజ్రాయెల్కి ఆల్రెడీ ఐరన్ డోమ్ అని ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశ గగనతల వైపు నుంచి వచ్చేటువంటి దాడుల నుంచి రక్షించేటువంటి వ్యవస్థ. ఒక రకంగా మనకు ఆ రోజు ఒక ఇన్విజిబుల్ అంబ్రెల్లా లాగా, అంటే ఎవరికి కనిపించని ఒక గొడుగు లాంటిది అనుకోండి. అంటే దేశం ఇప్పుడు మనము ఇటీవల భారత్ పాక్ల యుద్ధం చూసాం. మీకు ఆర్మీ ఎల్ఓసి క్రాస్ అయ్యి బార్డర్ క్రాస్ అయ్యి ఆర్మీ లోపలికి వెళ్ళడం ఏమి చూడలేము మనం. ఓన్లీ ఎల్ఓసి వద్ద ఘర్షణ మాత్రమే. నావీ వెళ్ళి దేశం మీద పడలే, ఓన్లీ కరాచీని గురిపెట్టి మాత్రమే ఉన్నారు. అంటే ఏదైనా అవసరం వస్తే జాయిన్ అయ్యటానికి. కానీ మొత్తం యుద్ధం చేసిందంతా ఎయిర్ ఫోర్సే. మీకు మన యుద్ధ విమానాలు, మన రాఫెల్ యుద్ధ విమానాలు, పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాలు, J-10, JF-17, F-16 అమెరికన్ మేడ్, J-10, JF-17 చైనీస్ మేడ్ యుద్ధ విమానాలు, మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, వారి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే మాట విన్నాం మనం. సో ఈ ఇండో పాక్ వార్లో కూడా మీరు సమర్థవంతంగా పనిచేసింది ఎయిర్ డిఫెన్స్ అని విన్నాం. అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాలతో, చైనా తయారు చేసిన J-10, JF-17 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ మనపైన దాడి చేస్తే భారతదేశం సక్సెస్ఫుల్గా ఆ దాడిని తిప్పికొట్టగలిగింది. డ్రోన్లు, మిసైల్స్ని కూడా తిప్పికొట్టగలిగింది. ఎలా సాధించింది? దాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. మన S-400 రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, అలాగే దేశీయ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రక్షించింది. అదే పాకిస్తాన్ వద్ద చైనీస్ ఎయిర్ డిఫెన్స్ ఉంటే దాన్ని మనం ఛేదించి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా అటాక్ చేయగలిగాం. మన బ్రహ్మోస్ మిసైల్ చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ను కూడా ఛేదించి నూర్ఖాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది. సో ఈ వార్లో మనకు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎయిర్ ఫోర్సు, ఎయిర్ డిఫెన్స్. అంటే యుద్ధంలో ఎయిర్ ఫోర్సే క్లీనక్క పాత్ర పోషించవుద్ది. బార్డర్ అండ్ ఎయిర్ఫేర్ మొత్తం మీకు గగనతలం వైపు నుంచే జరుగుతుంది. గ్రౌండ్ ఒకప్పుడు మనకు రాజుల కాలంలో రాజ్యాల మీదకి సైన్యము దండయాత్రగా వచ్చారు. ఇప్పుడు సైన్యం దండయాత్రగా రారు. ఇప్పుడంతా ఆకాశ వీధిన గగనతలంలోనే యుద్ధాలు జరుగుతాయి. ఈవెన్ పూర్వకాలంలో కూడా మీరు గమనించారు, విలువిద్యనే చాలా ఎక్కువ ఉండే పవర్ఫుల్గా. సో అలా గగనతల యుద్ధంగా మారిపోతుంది. ఈవెన్ నిన్న మావోయిస్టుల పైన జరిగిన దాడిలో కూడా ప్రభుత్వం డ్రోన్లను, హెలికాప్టర్లతో సర్వేలెన్స్ చేసింది. సో అందువల్ల ఈ డోమ్ అనే ఆలోచన ఎందుకు వస్తుందంటే మారిన వార్ఫేర్ అనే అంటే మారిన యుద్ధ స్వభావం నుంచి వస్తుంది. ఇది మన ఇండో పాక్ వారే కాదు, ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య ఘర్షణ చూసాం. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులన్నిటినీ, హిజ్బుల్లా నుంచి వచ్చిన క్షిపణులను, హూతీ వదిలిన రాకెట్లను, వీటన్నిటినీ కూడా ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయినటువంటి ఐరన్ డోమ్ ఆ దేశంపైకి రాకుండా చాలా మట్టుకు ఆపింది. కొన్ని మాత్రమే టెల్ అవీవ్లో, ఇతర చోట్ల పడ్డాయి. సో అందువల్ల ఈ ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తుంది? ఒక రాబోయే కాలం అంతా గగనతల యుద్ధం, అంటే ఆకాశ వీధి నుంచే యుద్ధం వస్తుంది, స్కైస్ నుంచి వార్ వస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసే వ్యవస్థలే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అంటే దాడి చేసటానికి మన పైకి వస్తున్న మిసైల్స్ను, డ్రోన్లను, రాకెట్లను ముందుగానే గుర్తించి ఇంటర్సెప్ట్ చేసి వాటిని జామ్ చేయడము లేదా డిస్ట్రాయ్ చేయడం. అంటే డిటెక్ట్, డిసైడ్ అండ్ డిస్ట్రాయ్ అని 3 పదాలు ఉంటాయి. D3. డిటెక్ట్, వాటిని గుర్తించడం, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వేగంగా వస్తుంది, ఏ ట్రాజెక్టరీలో వస్తుంది, ఎక్కడ టార్గెట్ అటాక్ చేయొచ్చు. తర్వాత డిసైడ్, వాటిని ఎప్పుడు ఏది ఫైర్ చేసి ఎప్పుడు ఎక్కడ దాన్ని అడ్డుకోవాలి, ఇంటర్సెప్ట్ చేయాలి, వాటిని ఎలా జామ్ చేయాలి. తర్వాత డిస్ట్రాయ్, వాటిని ధ్వంసం చేయడం. అంటే ఈ వ్యవస్థను మనకు డోమ్ వ్యవస్థ అంటారు. ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది కనుక అమెరికా
గోల్డెన్ డోమ్ అని పేరు పెట్టింది. ఈ గోల్డెన్ డోములో 3 పార్ట్స్ ఉంటాయి. మొదటిది స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఉంటుంది. అంటే అమెరికా వైపు వచ్చేటువంటి ప్రతి రాకెట్ను, ప్రతి యుద్ధ విమానాన్ని, ప్రతి మిసైల్ను, ప్రతి డ్రోన్ను సర్వేలెన్స్ చేస్తారు. అంటే ఏది అమెరికా వైపు వస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థ పెడతారు. అంటే వరల్డ్ గ్లోబల్ శాటిలైట్స్ భూమి ఇప్పుడు ఎలాగైతే మీకు ఒక ఉదాహరణ స్టార్లింక్ ఎట్లా పనిచేస్తుంది, మన స్పేస్ ఎక్స్ వాళ్ళది ఇలా వస్తుంది. స్టార్లింక్ మీరు రిమోట్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ సేవలు వస్తాయి. అసలు కంప్లీట్గా కేబుల్స్ లేని ఏది లేని యుద్ధ వాతావరణంలో కూడా ఇంటర్నెట్ వస్తుంది. డిజర్ట్లో కూడా ఇంటర్నెట్ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఉపగ్రహాల ద్వారా ఆ సేవలు అందిస్తారు. అంటే స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్స్ పెట్టి ఆ శాటిలైట్ ద్వారా భూమిపైన ఏ మూలలకైనా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్లో భాగంగా మొదటి అంశం ఏంటంటే మొదటి అంగం, ద ఫస్ట్ పిల్లర్ ఏంటి అంటే భూమి యావత్తును కవర్ చేసే రీతిలో గగనతలంలో ఉపగ్రహాలు పెడతారు. దాంతో ప్రపంచము భూమిపైన ఎక్కడి నుంచి ఏ చిన్న రాకెట్, మిసైల్, మీకు డ్రోన్ ఏది వచ్చినా దాన్ని గుర్తిస్తుంది. ఇక ఈ ఎయిర్ డిఫెన్స్ కూడా ఛేదించి వెళ్ళేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించి పాక్ రేడార్లను కూడా గుర్తించకుండా మన బ్రహ్మోస్ మిసైల్ వెళ్ళి కొట్టేసింది. సో అది వేరే విషయం. కానీ మొదటి డైమెన్షన్ ఏంటంటే ఈ స్పేస్ అంతా కవర్ చేసే శాటిలైట్స్. రెండవది గ్రౌండ్ పైన గగనతలంలో మిసైల్స్ పెడతారు. అంటే మిసైల్స్ కావచ్చు, లేజర్ కూడా ఇవాళ వెపన్గా వాడుతున్నారు. సో మిసైల్స్, లేజర్ వెపన్స్ గగనతలంలో మోహరించి ఉంటాయి. అంటే ఎప్పుడైతే శాటిలైట్ ఇంకో పలానా రాకెట్ అమెరికా మీదకి దూసుకొస్తుంది, పలానా మిసైల్ దూసుకొస్తోంది అని గుర్తించడంతోనే దాన్ని జామ్ చేయడానికో అటాక్ చేయడానికి క్లియర్గా మిసైలు భూమి మీదకి వెళ్ళి సిద్ధంగా ఉంటుంది, అమెరికా గడ్డ మీదకి వెళ్ళి గగనతలంలో కూడా సిద్ధంగా ఉంటుంది. ఇది రెండవది. అంటే స్పేస్ బేస్, గ్రౌండ్ బేస్, మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడవది అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్స్ ఉంటాయి, ఏఐ కమాండ్ సెంటర్స్. ఈ ఏఐ కమాండ్ సెంటర్స్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు శాటిలైట్స్ పంపించే డేటాను, ఇతరత్రా డేటాను రియల్ టైంలో ఎనలైజ్ చేస్తూ ఎక్కడి నుంచి ఈ మిసైల్ వస్తోంది, ఏ ట్రాజెక్టరీలో వస్తోంది, అంటే ఏ మార్గం ద్వారా అమెరికా వైపు వస్తోంది, ఎంత వేగంగా వస్తోంది, ఎక్కడ అటాక్ చేయొచ్చు గుర్తించి దాన్ని ఎక్కడ కొడితే అది పడిపోతుందో చెప్తుంది. ఇది ఏఐ కమాండ్ సెంటర్. ఇటీవల మనం భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్లో ఏఐ వాడాం, డిఫెన్స్లో వాడాం, అఫెన్స్లో వాడాం. ఇప్పుడు రేడార్ యుద్ధ విమానాల్లో అమర్చినటువంటి రేడార్ లాంటి వ్యవస్థలు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను స్కాన్ చేసి ఆ వ్యవస్థ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని రియల్ టైంలో ఎనలైజ్ చేసి పైలట్లకు గైడెన్స్ ఇచ్చింది. ఎక్కడ కొడితే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వీక్ ఉంది, ఏ పాయింట్లో కొట్టాలి అని పైలట్లకు గైడెన్స్ ఇచ్చింది. ఇది అఫెన్స్లో. డిఫెన్స్లో కూడా ఏంటంటే భారతదేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో వాడిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్, డ్రోన్లు ఏ మార్గంలో ఎంత వేగంగా వస్తున్నాయి, ఎక్కడ వచ్చి తాకవచ్చు గుర్తించి వాటిని ఎక్కడ అటాక్ చేస్తే, ఏ మార్గంలో వెళ్ళి అటాక్ చేస్తే అది డిస్ట్రాయ్ చేయొచ్చు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రియల్ టైంలో మన ఎయిర్ ఫోర్స్కు, మన ఆర్మ్ ఫోర్సెస్కు గైడెన్స్ ఇచ్చింది. సో మనం ఇది చేసాం. ఇదే ఇంతకన్నా చాలా అడ్వాన్స్ కంట్రీ కదా అమెరికా. సో అందువల్ల ఏఐ కమాండ్ సెంటర్స్ 3. అంటే ఒకటి భూమి అంతా, గగనతలం అంతా కవర్ అయ్యేలా శాటిలైట్స్, 2 భూమిపైన ఆకాశాన ఉండే మిసైల్స్, 3 ఏఐ కమాండ్ సెంటర్స్. ఈ 3 రకాల వ్యవస్థ కలిపితే గోల్డెన్ డోమ్ అంటారు. అంటే ఒక రకంగా అమెరికా వైపు ఏది కూడా రాకుండా, ట్రంపే చెప్పాడు, భూమి అటువైపు నుంచి వచ్చిన, అంటే అమెరికా ఇటువైపు ఉంటే ఇంకో వైపు నుంచి వచ్చినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
ఆఖరికి స్పేస్ నుంచి వచ్చిన అంటే వేరే గ్రహం నుంచి కూడా అటాక్ వచ్చినా కూడా ఈ డిఫెన్స్ వ్యవస్థ కాపాడుతుంది అని. దీన్ని గోల్డెన్ డోమ్ అంటారు. మీరు అడిగిన మొదటి ప్రశ్న గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి అని. ఇక రెండవది, ట్రంప్ ఎందుకు ఆలోచిస్తున్నాడు దీనికి? ట్రంప్ యొక్క స్వభావమే బోల్డ్, బిగ్, గ్లోబల్ హెడ్లైన్స్ను క్యాచ్ చేసేది, తన సొంత విజయంగా చెప్పుకునేది. చాలామంది సోకాల్ స్ట్రాంగ్ మెన్ లీడర్స్కి ఉండే లక్షణం ఏంటంటే భూమిపైన తాను చేసింది ఇంకెవడు చేయకూడదు, తనది ఒక గుర్తుగా ఉండాలి అంటూ ఉన్న భవనాలు కూలగొట్టి కొత్తవి కడుతుంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దట్ ఈస్ ఎ పర్సనాలిటీ ట్రేట్ ఆఫ్ స్ట్రాంగ్ మెన్ లీడర్స్. ఎక్కడన్నా ప్రపంచంలో చూడండి, చరిత్రలో చూడండి, స్ట్రాంగ్ మెన్ అని చెప్పుకునే లీడర్స్ ఎవరు కూడా ప్రజల జీవితాలని మార్పు చేయడం కన్నా కూడా ప్రభావం చూపడం, నా పేరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, అలా చేయడం.